Hi guys, welcome to 35mm Backloggers, where cinema comes to light. Here we only talk about cinema and cinema. సో ఇవాళ మేము మాట్లాడాలనుకుంటున్న సినిమా ఇస్ మాయా బజార్. ద రీజన్ వీ సెలెక్టెడ్ దిస్ ఫిలిం ఈస్ బికాస్ ద గాయ్ వేణు హీ సజెస్ట్ మీ టు వాచ్ ఇట్. ఇన్ని రోజులు నేను అసలు చూడలేదు ఈ సినిమా, టు బి ఫ్రాంక్. అండ్ ఆఫ్టర్ వాచింగ్, ట్రస్ట్ మీ గైస్, నేనైతే ఐ రియలీ రిగ్రెటెడ్. I suggest you guys also to watch it. యా, చెప్పు. So, Maya Bazar was released in like 1957 అనుకుంటా కదా. యా, A film released in 1957 and the edit techniques and patterns and cinematography, everything related to it. So, అంటే ఇప్పటికీ రిలీవెంట్ అనిపిస్తున్నాయి. We used the techniques which were used in Maya Bazar back then. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కెమెరా టెక్నిక్స్ యూస్డ్ ఇన్ మాయా బజార్ వర్ మోర్ అడ్వాన్స్డ్. ఇప్పుడు అలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి, బట్ టు స్టార్ట్ విత్ ఇట్ నీకు ఎట్లా అనిపించింది? See, for me, my first experience is crazy. నేను నీకు టెక్స్ట్ చేశాను ఇన్ఫాక్ట్ చెప్పాలంటే, బికాజ్ ఐ కాంట్ స్టాప్ మై ఎక్సైట్మెంట్. ఫిలిం స్టార్ట్ అయిన ఒక 15-20 minutesకి ఇట్స్ లైక్ క్రేజీ అనిపించింది. బికాజ్ ఏదో చెప్పాడు మాయాబజార్ అంటే ఏదో వివాహ భోజనము అని అట్లా, ఇవి తప్ప నాకు అసలు మిగతా సాంగ్స్ ఏం ఐడియా లేదు. ఐ డోంట్ నో వై ఐ మ్యూజ్ దిస్ ఫిలిం, బట్ ఇట్స్ అ క్రేజీ ఫిలిం అండ్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ క్వైట్ సర్ప్రైజింగ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ మాత్రం ఉంటుంది, ఇట్లాంటి కట్స్ ఉంటాయి, ఇట్లాంటి ఎడిట్ ప్యాటర్న్ ఉంటుంది అనుకోలే. నేను అన్నిట్ల కంటే బ్లోన్ అయిపోయినా ఏంటంటే ద వాటర్ ట్రాన్సిషన్ ఆఫ్ యా కదా, శశిరేఖ గారి క్యారెక్టర్ వాటర్ ట్రాన్సిషన్. ఐ వాజ్ లైక్ నేను ఏమనుకున్నా తెలుసా, ఆవిడ ఫేస్ క్లోజ్అప్ నుంచి అట్లా కిందికి ఇట్లా కెమెరా వెళ్తుంటే వాటర్లోకి, అరే ఇక్కడ కనుక ట్రాన్సిషన్ పెడితే మస్తు ఉంటుంది అనుకున్నాను లేదా. ఆ ట్రాన్సిషన్ పెట్టి అక్కడ చిన్న లోటస్ ఇట్లా ఇట్లా మూసుకొని ఉన్న లోటస్ ఇట్లా ఓపెన్ అయి ఉంటుంది, తనేమో పెద్దగా అయిపోయి ఉంటుంది. దట్ వాజ్ లైక్ ఐ వాజ్ ఇన్ టు ద ఫిలిం బ్రో. ఐ వాజ్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ అంటే అటెన్షన్ టు డీటెయిల్ ఇన్ దిస్ ఫిలిం ఇస్ టు వేరే లెవెల్ అన్నమాట. దెర్ ఆర్ లాట్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ వన్ సింగిల్ ఫ్రేమ్ అండ్ ఇట్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ ఎంటైర్ ఫిలిం. మొత్తం సినిమాలో ఇఫ్ యు పాజ్ అ ఫ్రేమ్ యూ విల్ అబ్జర్వ్ సమ్ ఆఫ్ ద అదర్ థింగ్. అండ్ నాకు అసలు ఈ ఎట్లా చేసేసిండ్రా బాబు అనిపించింది. 1957 ఈ సినిమా రిలీజ్ అయింది అనిపించింది. నాకు ఇంకోటి సర్ప్రైజింగ్ ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947. 10 years. 10 yearsలో ఇట్లాంటి ఫిలిం అంటే మనకి అంటే ముందు కూడా తీసేటోళ్ళ? అవును, బిఫోర్ ఇండిపెండెన్స్ ఆల్సో we used to get sorry guys, I have no freaking idea about that. films were started way before independence. కానీ this was a leap ఫిల్మ్ మేకింగ్ లో. ఆ టెక్నిక్స్, ఈ సినిమా ఎన్ని రోజులు ఆడిందో అసలు ఎడ్ల బండి కట్టుకొని వెళ్ళి చూసేటోళ్ళు అంట. ఐ సా దిస్ ఫిల్మ్ వెన్ ఐ వాస్ వెరీ లైక్ టీనేజ్. ఒకప్పుడు మా నాన్నమ్మతో కలిసి కూర్చొని చూసా, మా అమ్మతో ఒకసారి కలిసి చూసా. రీసెంట్గా మనం పాడ్కాస్ట్ చేద్దామంటే ఐ జస్ట్ వాంటెడ్ టు రీవిజిటెడ్ ఇట్ అండ్ కలర్ వర్షన్ చూసిన. ఐ మిస్డ్. ఇప్పటికీ చెప్తున్నా, అది ఇంకోసారి రిలీజ్ అయితే థియేటర్లో నేను పక్కా వెళ్తా. నేను కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ స్టోరీ, ఆ విజువల్స్. ఆ టైంలో 1957లో ఆ కాస్ట్యూమ్స్తో క్రేజీ. అంటే నువ్వు కలర్లో చూసినావు, బ్లాక్ అండ్ వైట్? కలర్ బ్లాక్ అండ్ వైట్ ఫిలిం కదా. యా, ఇట్ ఈస్ అ బ్లాక్ అండ్ వైట్ ఫిలిం. అంటే కలర్ ఇస్ గుడ్, ఆసమ్. కానీ బ్లాక్ అండ్ వైట్ లో చూసినప్పుడు నీకు ఇంకా మంచి అనిపిస్తుంది. ఇంకా యూ విల్ వాచ్ ఇట్ ఇన్ ఒరిజినల్ ఫామ్ కదా. నాకైతే ఐ వాచ్డ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. దెన్ ఐ వాచ్డ్ ఇట్ రీసెంట్లీ ఇన్ కలర్. ఓకే, నౌ టెల్ మీ, ఎంతవరకు పురాణాల నుంచి కదా అది కొంచెం, ఎస్. సో ఎంతవరకు
కరెక్ట్ స్టోరీ ఉంది దీంట్లో, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఐడియా. అట్లా అని చెప్పి అంటే బికాజ్ ఓపెన్గా చెప్తున్నా, స్టార్ మా టీవీలో అనుకుంటా, మై మదర్ విల్ వాచ్ టీవీ సీరియల్స్. సో చాలా ఇయర్స్ క్రితం టీవీలో శశిరేఖ పరిణయం అని ఒక సీరియల్ వస్తుంది. నాకు అది తెలీదు, బట్ తర్వాత ఎక్కడెక్కడో వింటున్నా శశిరేఖ పరిణయం అని. ఇట్ ఈస్ అ టాకటివ్ థింగ్ అని నాకు తెలియదు, అండ్ ఇట్స్ ఈస్ ఫ్రమ్ పురాణాలు అని నాకు తెలీదు. సో అకార్డింగ్ టు హిందూస్ మైథాలజీ నాకు అది ఉందని, అసలు ఎగ్జిస్ట్ ఉందని తెలియదు. కానీ యూ టెల్ మీ హౌ మచ్ ఇట్ ఈస్ ట్రూ ద స్టోరీ. లేకపోతే ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో రాజమౌళి గారు తీసారు చూడు, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ని తీసుకొని ఈయన ఒక ఫ్యాంటసీ క్రియేట్ చేసి, ఫ్యాంటసీ వరల్డ్లో వాళ్ళు కలిస్తే ఎట్లుంటుంది అనే పీరియడ్లో అది ఈ మేడ్ ఫిలిం. అట్లా ఎంతవరకు ఉంది కోయలు ఉంటే, లేదు చూపించేదంతా 100% రైట్, మధ్యలో సీన్స్ మాత్రం దే రిటర్న్ ఆన్ దర్ ఓన్ అని అంటారా ఏంటి? యా, బిఫోర్ టాకింగ్ అబౌట్ ద ఎంతవరకు నిజం ఉందని చెప్పి, రైటర్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ పింగళి నాగేంద్రరావు గారు. ఈస్ అ వెరీ రినౌండ్ రైటర్. ఆయన స్టోరీ రాశారు, ఆయనే డైలాగ్స్ రాశారు. కేవి రెడ్డి గారు స్క్రీన్ ప్లే, హీఈస్ ద డైరెక్టర్. కేవి రెడ్డి గారు ఈస్ ద డైరెక్టర్. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ ఈస్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రూ. Okay, it is from the scriptures. Whatever they changed is in the scenes, how they approached it. So ante small changes avi. If somebody doesn't know about that, they might think that is how it would be. But basically the story is same. Real from the scriptures. ఓకే, సో అంటే నేను ఎంత పార్ట్ అని అడుగుతున్నాను. ఎంత పార్ట్ అంటే ఐ వుడ్ సే లైక్ 80%. బికాజ్ నాకు ఐ నో మహాభారతం ఏ బిట్, మొత్తం 100% కాదు కానీ ఐ నో ద బేసిక్స్ ఆఫ్ ఇట్. అంటే ఏం జరిగింది అనేది బేసిక్గా తెలుసు, బట్ నాట్ ఇన్ డెప్త్. నాకు తెలిసిన దాంట్లో ఇంద్రప్రస్థానానికి వెళ్తారు, అదేదో యాగం ఏదో చేస్తారు, సంథింగ్ పవర్ వచ్చేస్తుంది వీళ్ళకి, ఇండిపెండెంట్ అయ్యి హస్తినాపురం నుంచి వీళ్ళు ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది వీళ్ళకి. ఆ సభలో శిశుపాలుడి 100 తప్పులు అయిపోయి లేపేస్తాడు. దట్ ఈస్ వాట్ ఐ నో. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్, కృష్ణుడు వచ్చేస్తాడు, అక్కడ వాళ్ళకి స్టంట్ అవుతుంది, హస్తినాపురం నిలిచి చూద్దాము ఇంకా అన్నీ అవుతుంటాయి. ఇది ఇంతవరకు తెలుసు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ ఆస్క్డ్. 100% స్టోరీ అయితే ట్రూ. ఎందుకు మనకి డీవియేట్ అవ్వదు. నువ్వు టైం లైన్ చూసుకో, నువ్వు ఏ మహాభారతం తీసుకున్నా ఆ టైం లైన్ లో నువ్వు ఈ సినిమాని ప్లే చేసినావు అనుకో, ఆ ఈవెంట్స్ లో కరెక్ట్ ఫిట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ డివియేటింగ్ ఫ్రమ్ ద టైమ్ లైన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్. ఓకే ఓకే ఓకే, నీకు టైమ్ లైన్స్ డివియేట్ అయితే ఇట్ ఈస్ అ మేడ్ అప్ స్టోరీ. సో నౌ టెల్ మీ హూ ఇస్ ద రైటర్. పింగళి నాగేంద్రరావు గారు అనుకుంటా. యా, పింగళి నాగేంద్రరావు. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద రైటింగ్ పార్ట్. వాట్ యు థాట్ అబౌట్ ద రైటింగ్ ఆఫ్ ద ఫిలిం? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి థాట్ ఎలా వచ్చింది, అసలు ఈ సెగ్మెంట్ మహాభారతం ఒక సముద్రం, ఆ సముద్రంలో ఏది పిక్ చేసుకున్నా అద్భుతమే. ఇఫ్ యూ పిక్ వన్ సింగిల్ క్యారెక్టర్, ఈవెన్ ఇట్ మైట్ నాట్ బి అ మేజర్ క్యారెక్టర్ ఇన్ ద స్టోరీ, యూ కెన్ మేక్ అ ఫిలిం అవుట్ ఆఫ్ హిమ్. కానీ ఈ స్టోరీ చూసుకుంటే యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ మహాభారత్ ఇన్ వన్ ప్లేస్, అండ్ we haven't heard about this particular sequences before in the long storytelling of the Mahabharata. మహాభారతం మొత్తం చెప్పేటప్పుడు శశిరేఖ పరిణయం ఘట్టాన్ని ఎవరు అంత ఇంపార్టెంట్ గా చెప్పరు, ఇది ఒకటి జరిగింది అని చెప్పరు. నాగేంద్రరావు గారు అది పిక్ చేసుకొని దాన్ని ఇంత ఇంట్రెస్టింగ్ గా చేశారు కదా, నాకు అది మసలు మైండ్ పోయింది. అండ్ సీన్స్ కూడా చాలా డెప్త్లో రాశారు, అండ్ డైలాగ్స్
ఆయననే డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ అయితే వేరే లెవెల్. కమింగ్ అబౌట్ ద డైలాగ్స్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డైలాగ్? నాకు ఘటోత్కచుడు ఫస్ట్ టైం వస్తాడు, ఆమె పేరేంటి శశిరేఖని తీసుకెళ్ళడానికి వస్తాడు. ఆ శశిరేఖని తీసుకెళ్ళడానికి వచ్చే ముందు సుభద్ర చెప్తుంది, మా అన్నయ్య అక్కడ ఉంటాడు, మా అన్నయ్య కలిసినాం అనుకో ఆయన సెట్ చేసేస్తాడు అని చెప్తా. అయితే అందరిని వెతుకు ఆయన శశిరేఖని వెతకడానికి ట్రై చేస్తాడు. ఆయన శశిరేఖ ఎట్లుంటుందో తెలియదు. అంతా ఎత్తుకున్నాక బయటికి వచ్చి కృష్ణుని గురించి మార్చిపోతాడు. ఆయన వచ్చి ఎవరినో ముసలైనా అడుగుతాడు, శశిరేఖ ఏడుందని చెప్తాడు. అక్కడ ఒక సీక్వెన్స్ ఉంటుంది, చిన్న చేపకు పెద్ద చేప, పెద్ద చేపకు మిన్న చేప అని చెప్పి. నాకు అది జస్ట్ అండర్స్టాండ్ ద వర్డింగ్స్, వాట్ ఈస్ సేయింగ్ ఆన్ అ సర్ఫేస్ లెవెల్. నువ్వు మాయగాడివి, నేను నీకంటే కొంచెం ఎక్కువ అని చెప్తూనే దెర్ ఈస్ అ ఫిలాసఫీ ఇన్ ఇట్. ఇఫ్ దెర్ ఈస్ అ ఫిష్, దెర్ ఈస్ అ బిగ్గర్ ఫిష్ అని చెప్తూనే హీఈస్ ప్లేయింగ్ విత్ హిమ్ ఆన్ అ వర్బల్ లెవెల్, బట్ హీఈస్ ఆల్సో గివింగ్ అ ఫిలాసఫీ. నాకు అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇట్లా మైండ్లో ఇంప్రింట్ అయిపోయిన సీన్. ఓకే, నా ఫేవరెట్ డైలాగ్ వచ్చేసి అభిమన్యుడు చిన్నప్పుడు శశిరేఖతో ఆడుకుంటుంటాడు బాణంతో, ఇక్కడ పెట్టు అంటే భయపడుతున్నావు అంటే అని చెప్పి ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చి పెట్టి ఇక్కడ పెడుతుంది. అప్పుడు అలా శశిరేఖ వాళ్ళ మదర్ వచ్చి తను ఇద్దరిని తిట్టి తీసుకొని వెళ్ళి, నేను సుభద్ర దగ్గర తీసుకెళ్తాను, మీ అమ్మ దగ్గరకు రా అని చెప్పి లాక్కొని వెళ్తుంది. కృష్ణుడు ఇంకా అభిమన్యుడు అక్కడ కూర్చొని ఉంటారు, అభిమన్యుడు బలరాముడు అక్కడ కూర్చొని ఉంటారు. వెళ్తుంది ఇంట్లో సీక్వెన్స్, దాంట్లో భయపడేది ఏముంది అక్క అని వద్దునా అని ఏదో చెప్తుంది. వాడు గురి తప్పే ఛాన్సే లేదు నా కొడుకు, ఎవరికి ఏం కాదు అని అన్నాక ఏమోలే అమ్మ ఏదో అంటుంటే ఒక డైలాగ్ ఉంటుంది అభిమన్యు బలరాముల వాళ్ళ వైఫ్తో, వాళ్ళ అత్తతో. ఏంటంటే, అత్తయ్య నువ్వు జడవకుండా నించో, ఈ ముక్కు తెలియకుండా నీ ముక్కుకు తెలియకుండా నీ నత్తను కొట్టేస్తా అంటాడు. అస్సలు అది విన్నాక నాకు అనిపించింది, ఇదేం డైలాగ్ అన్న, నీ ముక్కు తెలియకుండా నీ నత్తను కొట్టేస్తా అంటుంది. దట్ ఈస్ లైక్ అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకొకటి కృష్ణుడు ముహూర్తం చూడడానికి వీళ్ళు వస్తారనమాట, శకుని వచ్చినప్పుడు ఏదో ముహూర్తం ఇదే కాయండి అని అదేంటంటే మీ తొందర మా తొందర అని చెప్పి ఒకడు అంటాడు. శని ఏదో ఉంటుందంటే, ఈ శని ఉన్నప్పుడు శకునే పెద్ద శని, ఈయననే ఉన్నప్పుడు ఆ శని ఏముందిలే అని అంటాడు. అంటే లైక్ వెరీ కాన్ఫిడెంట్. అట్లా కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు ఇంకో సీక్వెన్స్ గుర్తొచ్చింది. కృష్ణునిది ఎన్టీఆర్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, అదొకటి తీసుకొస్తారు కదా, ఇంద్రప్రస్థానం నుంచి వచ్చేటప్పుడు గిఫ్ట్స్ తీసుకొస్తాడు. అవునవును. అభిమన్యుడు శశిరేఖ కోసం ఒక పెట్టి పంపిస్తాడు. అది ఓపెన్ చేస్తే వాళ్ళకి ఇట్స్ కైండ్ ఆఫ్ వీడియో కాల్ మిషన్ లాగా, అంటే మనసులో ఏముంటే కనిపిస్తుంది. అది శశిరేఖ ఓపెన్ చేస్తుంది, అభిమన్యుడు కనిపిస్తాడు. తర్వాత వాళ్ళ మదర్ వస్తుంది, శశిరేఖ వాళ్ళ మదర్ రేవతి, ఆమె వస్తుంది, ఆమె ఓపెన్ చేస్తుంది. ఆమెకు అన్ని నగలు, వైడూర్యాలు, డబ్బులు ఇవన్నీ కనిపిస్తాయి. అయితే అక్కడ ఒక చిన్న వర్డ్లో ఉంటుంది, చూసావా నీకు డబ్బులే కనిపించాయి అది ఇది అని చెప్పి, ఏదో మీరు కూడా చూడండి అని చెప్పి బలరామునితో చూపిస్తుంది. బలరామునికి దుర్యోధనుడు కనిపిస్తుంది. ఇదంతా అయిపోయాక కృష్ణుడిని చూడమంటారు. అందరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసినావు? అర్జునుడు అన్నాడు, నేను అనుకున్నాను అదే కానీ ఓపెన్ చేసి చూస్తే అక్కడ వచ్చింది. నాకు అది యాక్చువల్లీ మహాభారతంలో నా ఫేవరెట్ క్యారెక్టర్ శకుని. అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ నాకు, బికాజ్ ఐ లైక్ ద వే హీ థింగ్స్. ఆయన ఫిలాసఫీ ఏందో నాకు అంత పెద్ద తెలియదు, కానీ హీ థింగ్స్. యుద్ధంని నమ్మడు అతను. యుద్ధానికి ముందు ఏం చేయాలనుకున్నా యుద్ధానికి ముందే చేయాలి అని అనుకునే టైప్. అండ్ ఇన్ ద మహాభారతం ఆల్సో ఇఫ్ యు అబ్జర్వ్, మ్యాక్సిమం యుద్ధం జరగకుండా ఉండడానికి ట్రై చేస్తాడు.
ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ వేర్ హీ హ్యాస్ టు గో Fight. ఫర్ ఎ వార్ అన్న సిచ్యుయేషన్కి వచ్చింది కాబట్టే ఇట్ హ్యాపెన్. బట్ అది నాకు ఇష్టం. ఈ యుద్ధంలో కాదు, యుద్ధం స్టార్ట్ అవ్వక ముందే మనం మైండ్ గేమ్తో చేయొచ్చు అనే ఆ ఇంటెన్షన్ ఉంటుంది చూడు, దట్ ఐ రియలీ లైక్ ఇన్ హిమ్. యా అంటే సో ఆయన ఓపెన్ చేసినప్పుడు శకుని కనిపిస్తాడు కదా, అప్పుడు అంటాడు కృష్ణుడు, ఊరికేనే కనిపిస్తారా మహానుభావులు అని చెప్పి. బాగుంటది. అలా చిన్న చిన్న బాగా ఎటకారం బాగుంటాయి ఈ సినిమాలో డైలాగ్స్. అసలు నేను నార్మల్గా అసలు అంత ఓల్డ్ ఫిలిమ్స్ ఎప్పుడు చూడలేదు, ఎక్కువ చూడను. బట్ మాయాబజార్ టర్న్ ఇన్ టు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. అంటే అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు పీరియాడిక్ డ్రామాస్ తీస్తున్నారు కదా, నాకు తెలిసి ఇది ఇప్పట్లో తీసిన పీరియాడిక్ డ్రామాలా అనిపిస్తుంది చూసినప్పుడు. అపార్ట్ ఫ్రమ్ దట్ పద్యం సెక్షన్స్ ఉంటాయి కదా, అది కాకుండా మిగతాదంతా అలానే ఉంది. నీకు భాష అర్థమవుతుంది, వర్డ్స్ అర్థమవుతున్నాయి, క్లియర్గా ఉన్నాయి. ఇట్స్ సో రిలివెంట్ స్టిల్ నౌ ఇస్ వాట్ ఐ ఫీల్. సో లెట్స్ టాక్ అబౌట్ డిఓపి. ఎస్, మార్కస్ బాట్లే. ఎస్. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ద విజువల్స్ ఆఫ్ ద ఫిలిం? నాకు టిల్ నౌ విజువల్స్ ఇట్లా చెప్పాలి, నాకు ఒక ఫ్యాంటసీ కాదు, ఒక వండర్ చూసినట్టు అనిపించింది నాకు. ద విజువల్స్ ఆర్ సో గుడ్, సో ఫ్రీకింగ్ గుడ్. ఆ విజువల్ కోసం ఇంకోసారి చూడాలనిపిస్తుంది సినిమా. టు బి ఫ్రాంక్, నేను చెప్తున్నా, ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టింగ్ ఆ వాటర్ ట్రాన్సిషన్ అని చూడు. ఐ వాజ్ లైక్ లిటరలీ బ్లోన్ అవే. నాకు ఆ టైంలో అప్పుడు ఏదో తీస్తుండే అనుకున్నా, తక్కువ అంచనా చేసిన. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అది కూడా ఓల్డ్. ఇది తెలుగు అండ్ తమిళ్ రెండింటిలో షార్ట్ చేసిరా, లేకపోతే తమిళ్లో తీసి ఫస్ట్ షార్ట్ ఇన్ తెలుగు, దెన్ ఇట్ వాస్ డన్ ఇన్ తమిళ్. ఫస్ట్ ఇన్ తెలుగు. బోత్ ఆర్ హిట్. ఎస్. సో ఆ ఏరియల్ షార్ట్స్ లాగా అవి బెటర్ చూడు. ఆ కొండ, పెద్ద సిటీ, దోస్ ఆల్ ఆర్ మినియేచర్స్. క్రేజీ. నాకు ఐ డోంట్ నో వై కానీ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా వాల్, ఒక పెద్ద కింగ్డమ్ ఉన్నట్టు ఒక పెయింటింగ్ వేసి ఒక వాల్ పెట్టేస్తారు కదా, నాకు అది మంచి అనిపిస్తుంది. ఎందుకో నాకు తెలియదు. ఏం పెయింటింగ్? బ్యాక్డ్రాప్ లాగా. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వాడేస్తున్నారు, కానీ అప్పట్లో వాళ్ళు ఏం చేసారు, పెయింట్ వేసారు, సీనరీ పెయింట్ వేసి వెనకాల పెట్టేసారు. నాకు ఎందుకు అది నచ్చింది. ఇట్ ఈస్ నాకైతే డిఓపి ద వర్క్ ఈస్ క్రేజీ. కెమెరామెన్ వర్క్. వన్ పర్టికులర్ మూమెంట్, ఇప్పుడు ఇంద్రప్రస్థానం తర్వాత, ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత, జూదం అయిపోయిన తర్వాత పాండవులు వనవాసానికి వెళ్తారు. అభిమన్యుడు, సుభద్ర కలిసి ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు ఒక షాట్ ఉంటుంది, ప్యాన్ షాట్. ఇలా వచ్చి ఆగి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చాక వాళ్ళని ఇట్లా ట్రాక్ చేస్తుంది. నాకు అది, ద ఫ్రేమ్ ఇస్ సో గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ కోఆర్డినేటెడ్, కొరియోగ్రాఫ్డ్ వెల్, ఎవ్రీ ఫ్రేమ్ యు పిక్. ఓపెనింగ్లో కూడా ఆ సాంగ్ వస్తుంది. తనది ఫంక్షన్ అవుతుంటుంది, మేబీ వాట్ ఎవర్, మధ్యలో కూర్చొని ఉంటుంది కృష్ణుడు. ఫస్ట్ ఎవరు, బలరాముడు మమ్మీ రేవతి. బలరాముడు మమ్మీ కాదు, సారీ శశిరేఖ వాళ్ళ మమ్మీ. ఆవిడ వచ్చి ఫస్ట్ బ్లెస్ చేయడం, తర్వాత ఇతను వచ్చి బ్లెస్ చేయడం బలరాముడు, తర్వాత కపుల్స్ ఇద్దరు వచ్చి ఎవరు, కృష్ణుడు ఇంకా రుక్మిణి వచ్చి అది చేయడం, బ్లెస్ చేయడం. అది కూడా ఎట్లా తీసి తెలుసా షార్ట్స్, ఫస్ట్ ఇక్కడ ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళు లేచి వచ్చి బ్లెస్ చేసే వరకు అదొక షార్ట్, ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది చేస్తారు. తన కూడా మధ్యలో ఆ శశిరేఖ చైల్డ్ యాక్టర్ ఇట్లా పెట్టి ఇట్లా వేయడం అంట. యాక్టింగ్ గురించి మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ కూడా వాళ్ళు దే డిడ్ సో
గ్రేస్ఫుల్లీ దట్. ఆ డాన్స్ కూడా చేసి చూడు, చీరలు కట్టుకొని ఇటు ముగ్గురు ఇటు ముగ్గురు, దట్ ఈస్ ఆల్సో. అసలు బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ అంత బ్రో, దేవర్ గివెన్ కాంపిటీషన్ టు లీడ్ యాక్టర్స్ బ్రో. నాకు క్రేజీ అనిపించింది. ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ యాక్టర్ వాజ్ డూయింగ్ సంథింగ్, బట్ ఇట్ వాజ్ నాట్ అ నాన్ సెన్స్ విచ్ వీఆర్ సీయింగ్ ఇన్ నౌ-a-days ఫిలిమ్స్. దే ఆర్ దేర్ ఫర్ అ పర్పస్. Everything is well choreographed. Everyone who is in the frame is purposefully placed. And ivanni add cheste the frame looks very beautiful. If you cut one single frame out of any given take, it is a wallpaper for me. అంటే లైక్ ఎనీ ఫ్రేమ్ యూ పాజ్ చేసి చూస్తే ఇట్ విల్ బి గుడ్ అండ్ yeah, that's what I'm saying. దట్స్ అ రియలీ గుడ్ థింగ్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ కేవీ రెడ్డి గారు అంట ఈ ఫిలింకి ప్రీ ప్రొడక్షన్కి హీ టుక్ ఆల్మోస్ట్ 1 year ఆ టైంలో, ఓన్లీ ఫర్ ప్రీ ప్రొడక్షన్ అండ్ ఫర్ కాస్టింగ్. హీ స్పెండ్ 1 year డూయింగ్ నథింగ్ బట్ దిస్. I mean, it is valid కదా. ఇప్పుడు there are so many దాంట్లో చాలా కొత్త టెక్నిక్స్ యూజ్ చేశారు. ఇప్పుడు మనము సంథింగ్ ఏదో గాల్లో ఎగురుతుందంటే నౌ వీఆర్ యూజింగ్ the help of ropes and all, and we are doing rotoscoping and all. కానీ అలాంటి ఎఫెక్ట్స్ అప్పట్లోనే చేసిర్రు అండ్ రోప్స్ యూజ్ చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు ఆ పెట్టి ఉంది కదా, ఆ పెట్టి ఓపెన్ చేసి మాట్లాడుతుంది. అవును, ఆ ఎడిట్ కూడా కరెక్ట్గా ఆ ఫ్రేమ్లో అసలు ఎట్లానో ఏంటో నాకు ఇంకా ఇప్పుడు ప్రోగ్రామింగ్ అంటే కంప్యూటర్స్ లేవు, ఏం లేవు, రీల్ ఉంటుంది. ఆ రీల్ లోపల పెట్టారా, ఎలా ఆ ఫ్రేమ్ లో పడేటట్టు ఎలా పెట్టారు, మళ్ళీ ఆ రీల్ని ఎలా తీసుకున్నారు, ఇవన్నీ మాయాబజార్ ఇస్ సో అహెడ్ ఆఫ్ ఇట్ టైమ్స్. దాన్ని కరెక్ట్ గా డాక్యుమెంట్ చేస్తుంటే ఇట్ వుడ్ బి ఎ గైడ్. మనకి ఇప్పుడు బాహుబలి ఇక హాలీవుడ్ లో క్రేజీ కిక్-యాస్ ఫిలిమ్స్ అన్ని చూసేసి మనకు ఒకేలా ఉంటది, కానీ ఆ టైంలో అసలు హాలీవుడ్ ఇవన్నీ చూసే స్కోపే లేని టైంలో అప్పటి ఆడియన్స్కి జస్ట్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇస్. హాలీవుడ్ నాకు ఇప్పటికీ దిస్ ఇస్ నో లెస్ దెన్ అ హాలీవుడ్ ఫిలిం ఫర్ మీ. బట్ మనకు ఓకే, జస్ట్ ఇమాజిన్ నేను చూసినప్పుడు అదే అనుకుంటున్నా. ఈ ఫిల్మ్ ఎండ్కి వచ్చేసరికి ఐ వాస్ థింకింగ్, నేనే ఇప్పుడు ఇంత ఎంజాయ్ చేస్తే ఆ టైంలో అది కూడా థియేటర్లో మన తాత ముత్తాతలో కానీ వాళ్ళు ఎట్లా చూసి ఉంటారో, వాళ్ళకి ఎట్లా ఫీలింగ్ వచ్చి ఉంటుంది ఆ విజువల్ స్పెక్టకల్ ఆ టైంకి. ఇంత సినిమాకి ఎక్స్పోజ్ అయినా మనమే ఇప్పుడు ఎంజాయ్ చేసి ఉంటే దేర్ ఆర్ వెరీ లెస్ ఎక్స్పోజర్ అట్ దోస్ టైమ్స్ కదా, వాళ్ళకి పిచ్చి లేచిపోయి. ఇంకా మనము ఈ కట్ ఎట్లా తీసిరు, ఈ ట్రాన్సిషన్ ఎట్లా తీసిరు అని చూస్తున్నాం, కానీ వాళ్ళు అట్లా అవన్నీ చూడరు కదా. వాళ్ళకి సినిమా ఇస్ ప్యూర్ సినిమా. దట్ ఆ టైంలో ఉన్న ఆడియన్స్ ఆర్ క్రేజీ అబ్బా. ఇప్పుడు మనకి ఎక్కువ ఫిల్టర్స్ పెట్టుకొని చూస్తున్నారు, కానీ ఫేసెస్కి ఈ సినిమాలు ఆ టైంలో అసలు ఎట్లా తీసిరు ఏందా అంతా కాదు. ఫిలిం ఎట్లుంది, వీఆర్ ఇన్ న్యూ ఏజ్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ మ్యాట్. అండ్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఎస్టర్డే ఆల్సో వెన్ ఐ వాజ్ వాచింగ్, ఐ ఫెల్ట్ లైక్ ఏంటి నేను కొంచెం లేటుగా పుట్టానా ఏంటి, ఆ టైంలో పుట్టి ఉండాల్సింది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది అసలు కదా. నాకైతే అట్లాంటి ఫిలిమ్స్ అనే కాదు, అట్లాంటి టైమ్స్ లో పుట్టుంటే ఎడ్ల బండి మీద తిరిగి ఇట్స్ లైక్ ఇప్పుడు ఏమని అంటారు ర్యాపిడో, ఊబర్, లేకపోతే పక్కనే సినిమా థియేటర్. అప్పట్లో సినిమా థియేటర్లు ఎక్కువ ఉండకపోతుండే. ఇట్ యూస్ టు బై కమ్యూనిటీ స్క్రీనింగ్. ఒకళ్ళు వచ్చి ఒక సెటప్ చేస్తుండే విలేజ్ లో అందరు కలిసి. థియేటర్స్ ఉంటుండే కానీ ఇట్స్ లైక్ వెరీ ఉంటుండే, అలా అని కాదు, ఒక ఊర్లో ఉండకపోతుండే. సో ఏం చేస్తుండే, ఒక ప్రొజెక్టర్ తీసుకొని వస్తారు, ఓ పరదా వేస్తారు, వైట్ పరదా వేసి అక్కడ మనకి ఒక ప్రొజెక్టర్ సెటప్ చేసి అక్కడ స్క్రీన్ చేస్తుండే. అప్పుడు ఊరంతా కలిసి కూర్చొని చూస్తుండే కదా. అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకి ఉన్నది ఇంకా. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద ప్రొడక్షన్, దిస్ ఫిలిం ఓవర్ 400 crew members, and crew, not the background and all, I'm talking about crew members, over 400 members anta, which includes painters, carpenters, all kind of artists. That is the reason the visuals and all are looking crazy. Yeah. అసలు
ఆ టైంలో ఇంకా ఐ థింక్ క్రేజీ. దిస్ ఫిలిం దే పుల్ ఇట్ ఆఫ్. అసలు డేర్ చేసి చేసిన ప్రొడ్యూసర్స్కి దండం పెట్టాలి. ప్రొడ్యూసర్స్ ఎవరు ప్రొడ్యూసర్స్ అని చెప్పి చూస్తే ఐ అల్లూరి చక్రపాణి, బి నాగిరెడ్డి అంట. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. దే గేవ్ అ జమ్ టు ఇండియన్ సినిమా. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చూసినావా, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు సినిమాలో కనిపించారా? ఎన్టీఆర్ గారు. అలా కాదు, నాట్ టాప్, సపోర్టింగ్ రోల్స్ ఆర్ స్మాల్ రోల్స్లో. అల్లు రామలింగయ్య గారు. యా, నైస్. యూ కాంట్ ఫర్గెట్ కదా. కానీ అప్పుడు భలే ఉన్నారు ఆయన కదా. అల్లు రామలింగ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆయన ఉంటారు. నేను ఏంటి ఎక్కడ చూసినట్టుంది అని చెప్పి ఒకసారి పాజ్ చేసి చూస్తే అరే అల్లు రామలింగయ్య గారు అని చెప్పి అప్పుడు నాకు నేను ఫస్ట్ ఫేస్ కంటే ముందు గొంతువిని గుర్తుపట్టేసిన, ఈయన అల్లు రామలింగయ్య గారు అని. ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్ చూసావా, లక్ష్మణుడిది క్యారెక్టర్, లక్ష్మణరాజు. ఆయన పేరు నాకు తెలియదు కానీ వెల్ నోన్ యాక్టర్. నాంబియార్. ఓకే, ఈజ్ అ వెల్ నోన్ యాక్టర్. ఈజ్ క్రేజీ యాక్టర్ బ్రో. నాంబియార్ కాదు, తంగవేలు. ఇట్లా అంటుంటాడు క్రేజీ యాక్టర్స్ ఇట్లా. ఓకే, తంగవేలు బట్ క్రేజీ ఆయన క్రేజీ అస్సలు. అంటే ఈ సినిమా అని కాదు, నేను వేరే సినిమాస్ లో కూడా కొన్ని సినిమాస్ లో చూసా ఆయన యాక్టింగ్ భలే ఉంటది కదా, క్రేజీ ఉంటది. అండ్ ఆయన డైలాగ్ కంటే ముందు యు లాఫ్ బికాస్ ఆఫ్ హిస్ యాక్షన్స్. అదే. అండ్ ఇంకోటి సాంగ్స్. వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్? నాకు డోంట్ టెల్ మీ వివాహ భోజనము బికాస్ దట్స్ ఎవ్రీబడీస్ ఫేవరెట్. నాకు లాహిరి లాహిరి లాహిరిలో ఇంకోటి నాకు ఎందుకో మళ్ళీ లక్ష్మణరాజుది ఒక పాట ఉంటది. అవును, నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతికినా లేదు కదా అని చెప్పి, నాకు అది ఆ సాంగ్ చాలా బాగుంది బ్రో. మీనింగ్ కూడా చాలా బాగుంటది. అంటే అంత ఇంపార్టెంట్ కానీ క్యారెక్టర్ కి కూడా అంత మంచి ఇంపార్టెంట్ ఎందుకు కాదు. ఐఎమ్ సేయింగ్ ఈజ్ నాట్ ద లీడ్ ఆఫ్ ద ఫిలిం. సో ఆయనకు కూడా అంత మంచి సాంగ్ ఇచ్చారు. ఘంటసాల గారు ఏం కొట్టారు భయ్యా. ఆల్ సాంగ్స్ ఆర్ క్రేజీ బట్ అది దట్ ఈస్ మ్యాడ్. అది హైలైట్ ఏంటంటే నాకు మంచిగా ఇట్లా ఎంజాయ్ చేస్తాను ఆ సీక్వెన్స్ని. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు వెళ్తారు, ఎవడో చూస్తాడు ఇట్లా అంటాడు, వెళ్తాడు, వెళ్ళి బలరాముడు చెప్తారు. ఇదంతా కృష్ణుడు ఆయనకు తెలిసిపోతుంటది. తెలిసిపోయినాక ఆయన ఏం చేస్తాడు, వీళ్ళని సేవ్ చేయడానికి ఆ రుక్మిణిని తీసుకొని వస్తాడు. ఎక్కడో వచ్చినా కానీ వాళ్ళు ట్రిప్ వేస్తారు, వాళ్ళు పాట వేసుకుంటారు. మళ్ళీ అదే లాహిరి సాంగ్ వస్తాడు. తర్వాత వాళ్ళు ట్రిక్ అవుతారు, వాళ్ళు దాచుకుంటారు, వాళ్ళు వస్తారు. బలరాముడు ఇంకా రేవతియా ఆవిడ వస్తారు. ఆవిడ వచ్చినాక మళ్ళీ ఎట్లా వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళు ట్రిప్ వేసుకుంటారు. అది కదా. అండ్ ఇంకోటి తోడికోడళ్ళకి అది పడదని ఉంటుంది చూడు. అది ఈవిడేమో రేవతిని ఈ ఏజ్ లో ఈ ముచ్చట్లు ఏంటి అన్నట్టు ఆమంటది. ఆమె వెళ్ళిపోయినాక కృష్ణుడితో ఏమంటది, ఆ ఏజ్ లో ఆ ముచ్చట్లు ఏంటి అని చెప్పి ఆమంటది. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్ని కృష్ణుడు, ఘటోత్కచుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇట్స్ అ స్టోరీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. ఇప్పుడు నాకు ఎట్లా అనిపించిందంటే ఈ కృష్ణుడు, ఘటోత్కచుడు, అభిమన్యుడు ఈ వీళ్ళ పేర్లు వీళ్ళ స్థాయిలు పక్కన పెట్టేసి ఒక నార్మల్ మనుషుల్లా చూద్దాం. వాళ్ళకి మ్యాజిక్స్ రావు, ఏం రావు అనుకుందాం. అలా చూసిన ఈ సినిమా ఇట్స్ అ వెల్ రిటన్ స్టోరీ. ఇప్పుడు మామ అల్లుడికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ బ్రదర్ వన్ తమ్మునికి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇట్స్ అ వెరీ నాకు రియల్ లైఫ్ లో కూడా ఇలా ఉంటది కదా అనిపిస్తుంది. అంటే ఇట్స్ నాట్ యాజ్ కామన్ బట్ దిస్ క్యాన్ హ్యాపెన్. నాకు చాలా లేయర్డ్ స్టోరీ లాగా అనిపించింది. బట్ దట్ ఈస్ ఇట్స్ వర్త్ వాచింగ్ ఎవ్రీ సీన్. నాకైతే I never felt bored. Did you felt any scene bored? ఎక్కడైనా అబ్బా ఎందుకులే. సాధారణంగా నేనేం చేస్తా అంటే
ఓల్డ్ ఫిలిమ్స్లో సాంగ్స్ అంత బాగు, అంటే బాగుంటాయి కొన్ని బాగు, నేను కొన్నే చూసా, కొన్ని సినిమాలు కొంచెం బాగు. ఏం చేస్తుంటే ఫార్వర్డ్ చేస్తా, బికాజ్ వీ హ్యావ్ దట్ ఆప్షన్. ఫార్వర్డ్ చేసి సాంగ్ అయిపోగానే పెట్టేస్తా. లేదా ఫైట్స్ ఉంటాయి కొన్ని పాత ఎన్టీఆర్, శోభన్ బాబు ఇంకా ఉండి ఇట్లా కొట్టి ఎగురుతూ అవన్నీ నాకు అంత, నేను ఎంత ఎంజాయ్ చేయను. ఫార్వర్డ్ కొట్టేసి ఫైట్ ఎండింగ్ పెట్టుకుంటే మళ్ళీ చూస్తా. లేదా సాంగ్ కూడా అంతే, కొన్ని బాగు తీసేస్తా. ఇది అసలు ఒక్కసారి అట్లా చేయలేదు. అండ్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద ఫిలిం, అబ్బా ఇంకొంచెం ఉండాల్సింది అనిపించింది. 2 hours 42 minutes. 2 hours 42 minutes, బట్ స్టిల్ ఐ ఫెల్ట్ ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే యా, నేను స్కిప్ చేయలేదు కానీ, బట్ ఐ అబ్జర్వ్ వన్ థింగ్ ఆఫ్టర్ ద రీవాచ్. నాకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా ఎక్కువ నచ్చింది. ఫస్ట్ హాఫ్ నచ్చలేదని కాదు, క్రేజీ ఉంటుంది, కానీ ఇది ఇంకా క్రేజీ ఉంటుంది సెకండ్ హాఫ్. ఎందుకంటే ఘటోత్కచుడు చూడండి. యాక్చువల్లీ నేను అదే షాక్ అయినా. 1 hour ఉంది, సరే ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలే, ఏం చెప్పబోతున్నారు, ఎటు వెళ్తుంది సినిమా అన్నట్టు ఉంది నాకు. తర్వాత ఘటోత్కచుడు వచ్చా కానీ నాకు సినిమా ఎక్కడికో ఇంకోటి తన ఏంటి అభిమన్యుడిది ఘటోత్కచుడిది చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అది లైక్ కూడా బాగుంటది. పేరు చెప్పంటే ఏంటి, మనమేం పేరు చెప్పేది ఏంటి, అర్జునుడు భయపడి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్జునుడు జుట్టులో నుంచి పుట్టినట్టు ఉంటాడు అభిమన్యుడు. ఆ పొగరు అది, భీముడు సేమ్ ఘటోత్కచుడు కూడా. శరణు కూడా కోరరా అనే బాలక అంటే నువ్వు బాలక అంటే నేను ఏదో అంటాడు, అది ఇక్కడ ఏది ఉంటుంది. తర్వాత నేను నీ అనుజుడిని అనగానే అగ్రజుడిని ఏమో అంటాడు అని చెప్పి వెంటనే వెళ్ళి ఇట్లా హక్ చేసుకొని వెంటనే కలిసిపోయి. అంటే ఇక్కడ డీటెయిలింగ్, నీకు ఇంకో డీటెయిలింగ్ చెప్తా. చిన్నప్పుడు ఈ రేవతి అనేది నువ్వు చెప్పినావు కదా ఒక సీక్వెన్స్, బాణం కొడతా అంటే ముక్కుకు తెల్లకుండా కొడతా అంటే ఆమె ఏమంటది, నేను కొట్టి చూపిస్తా అని చెప్పి తీసుకుంటది, లాగి తీసుకుంటది. మీరు అంత బాగా బాణం సంధిస్తారా, మా అమ్మ కంటే బాగా చేస్తారా అంటాడు. అంటే అక్కడ నీకు ఇన్సెట్ చేసిండు. సుభద్ర ఈజ్ ఆల్సో ఆర్చర్ అండ్ విల్ సీ దట్ విత్ ఫైట్ ఇన్ ఘటోత్కచుడు. ఆమె ఆ పాట పాడుతూ ఇట్లా అర్జునుడి పేరు వీళ్ళందరూ చెప్తే అట్లా అయిపోయి అభిమన్యుడు అన్కాన్షియస్ అయి పడిపోతే ఆమె అభిమన్యుని కాపాడుకోవడానికి ఆమె ఆర్చరీ చేస్తుంది. సో సి దట్స్ హౌ షీ వాస్ రెడీ టు ఫైట్ యాక్చువల్లీ. ఉమెన్ ఎంపవర్మెంట్ అవన్నీ ఉన్నాయి, కానీ నేను రైటింగ్ లో డీటెయిలింగ్ చెప్తా. ఇప్పుడు నీకు ఫస్ట్ నీ బ్రెయిన్ లో ప్లాన్ చేసారు సుభద్ర ఇస్ అన్ ఆర్చరర్ అని చెప్పి, 2 just dialogues and they bring it back in this scene. Okay, she lifting that and standing. Women empowerment ఏమో నాకు, what do you women empowerment కాదు, strong woman. I did not mean women empowerment అని కాదు, strong woman characters. అంతే కదా. సో నీకు ఫేవరెట్ సీన్ ఏంటి? నా ఫేవరెట్ సీన్ తనకి వెళ్ళిపోతుంది చూడు, బాడీస్ లాగా స్వాప్ లాగా తనని ఇక్కడ దింపేసి శశిరేఖని అక్కడికి వెళ్ళిపోతాడు. తర్వాత లేస్తాడు లేచినప్పుడు దట్ ఈస్ లైక్ తను వచ్చి సర్వెంట్ ఒక ఆమె ఉంటుంది సఖి అని చెప్పి, తను ఇట్లా కవర్ చేస్తుంటది, కాలు ఇట్లా పెట్టగానే అది వెళ్ళిపోతుంది. దట్ సీక్వెన్స్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. అంటే నువ్వు మహానటి చూసినావా? మహానటిలో ఒక్క కంటి చుక్క నీ కుడుపు వైపు ఎడం వైపు కంటి నుంచి రావాలని చెప్తారు కదా, అది ఈ సినిమానా? ఈ సినిమానే. అది నేను అంత అబ్జర్వ్ చేయలేదు బ్రో. షార్ట్ ఎక్కడ తను ఆ మాయా పెట్టి ఓపెన్ చేసి పాట పాడుతుంది కదా, లాస్ట్ కి ఇట్లా ఏడ్చుకుంటా. ఓకే, సెకండ్ టైం వాళ్ళు సావిత్రి గారి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువనే. షీఈ్ క్రేజీ యాక్టర్. ఆ సీక్వెన్స్ ఈ సినిమాలోనే. ఓకే, సో అది ఎప్పుడు వస్తుంది అంటే వీళ్ళిద్దరు బ్రేకప్ సాంగ్ లాగా పాడుకుంటారు, అంటే బ్రేకప్ కాదు, దూరం ఉన్నప్పుడు ఒక సాంగ్ పాడుకుంటారు కదా. అవును. సో అక్కడ తన ఆ మాయపెట్టి తీసి పాడేటప్పుడు అక్కడ వస్తుంది అది. సో కమింగ్ టు, నాకు ఒక్కటి బాగా ఏమంటారు, ఇది నేను మహానటి మూవీలో కూడా అబ్జర్వ్ చేశా. నాకేదో ఊరికే పెట్టుకున్నాడు అనుకున్నా, బట్ నాగ చైతన్య పెట్టుకున్నాడు అట్లా. ఏంటంటే మీసం
అందరికీ నార్మల్గా ఒక ఫేక్ మీసం పెట్టినా ఇట్లుంటుంది. ఇది లైక్ ఆయనకి ఇట్లుంటుంది ఒక టైప్. చాలా అది ఏంటది స్టైల్ కోసం ఆయన అట్లా పెట్టుకునేవాడా లేకపోతే ఏంటి నాకు తెలియదు. దట్ వాజ్ ద స్టైలింగ్ ఆఫ్ నాగేశ్వరరావు గారు ఇన్ ఓల్డ్ టైమ్స్. యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి నీకు. నాకు తాత బుచ్చే తాత అని చెప్పి ఒక ఆయన మా తాత ఉండేవాడు. మీ తాత? ఓకే. సో ఆయన పెద్ద నాగేశ్వరరావు ఫ్యాన్ అనమాట. ఆయన హీస్ పాస్డ్ అవే నౌ, బట్ ఆయన చనిపోయే ముందు వరకు కూడా ఆయన మీసం నాగేశ్వరరావు గారి మీసం అనే పెట్టుకున్నారా? ఓకే. అది ఫేకే కదా, మేకపే కదా కానీ అది ఫిలింలో అది మేకప్ లానే ఉంది. అంటే మార్క్స్ చేసి ఉంటారు, ఐ డోంట్ నో, బట్ ఆయన స్టైల్ ఆఫ్ మీసం ఇస్ లైక్ దట్. ఆయన స్టైలింగ్ అలానే ఉండేది అప్పట్లో. ఆ మీసం చూసి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు ఆయనకి, అమ్మాయిల్లో. ఓకే. బట్ అది అది కొంచెం ఇప్పుడు నీకు ఇలా అనిపిస్తుంది, అప్పట్లో లేదు బాగుంది యాక్చువల్లీ, అదే అంటున్నా. బట్ నేను అది దాని గురించి ఎందుకో మాట్లాడాలని అనిపించింది. ఇట్ వాజ్ లైక్ నోటీసింగ్ పాయింట్. ఆయన చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత ఒక క్లోజప్లో, మళ్ళీ లాహిరిలో దానిలో ఒక క్లోజప్ అన్నప్పుడు ఆయనకి ఆయన పాడేటప్పుడు అట్లా అది మీసా అలా అనిపించింది. దట్ ఫెల్ట్ నైస్, క్రేజీ, డిఫరెంట్. యా. నీకు హూ స్టూడ్ అవుట్ as for the performance? సావిత్రి గారు, శశిరేఖ డామినేట్ చేసేసారు కదా. షీ హ్యాస్ ద స్కోప్ బ్రో. అరే ఎన్టీఆర్, that is what I'm saying. See, all are great actors. We can learn something from everyone. But ఈ ఫిలింకి వచ్చేసి క్యారెక్టర్ స్కోప్ ఎక్కువ వరకు ఉందంటే ఆబ్వియస్లీ సావిత్రి గారికే ఉంది, శశిరేఖకి. బికాస్ ద హోల్ ఫిలిం గోస్ ఇన్ అరౌండ్ హర్. ఇప్పుడు గజడ్ వచ్చిన శశిరేఖ కోసమే. కృష్ణుడు అది చేసిన శశిరేఖ దగ్గర అయితే స్టోరీ. అభిమన్యు వెళ్తాడు అటు వెళ్ళేసి మళ్ళీ అక్కడ ఉంటాడు, కానీ చూపించేది మొత్తం శశిరేఖ పాయింట్ ఆఫ్ వ్యూ, తన సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. సో ఇట్ ఈస్ ఆల్ శశిరేఖ. అంటే వేరే వాళ్ళు, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దే ఆర్ నాట్, నో ఎవ్రీబడి ఆర్ గుడ్. ఎవరికి ఇచ్చిన పార్ట్ వాళ్ళు క్రేజీగా ఎక్సెప్షనల్. వేరే వాళ్ళని మనము ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లాగా ఇట్లుండి ఇట్లా నడవడం, ఆ స్కోప్ ఎవరికి ఉంది ఆ టైంలో నాకు తెలియదు. బట్ షీ నెయిల్డ్ ఇట్ ఆబ్వియస్లీ. షీ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. అంటే నాకు అనిపించింది, మనము ఇప్పుడు మన ఇంట్లో చూస్తాం కదా మన సిస్టర్స్ ని లేకపోతే కజిన్స్ ని, సేమ్ దే ఆల్సో బిహేవ్ ద సేమ్ కదా అప్పుడప్పుడు. శశిరేఖ క్యారెక్టర్ లానే బిహేవ్ చేస్తారు అప్పుడప్పుడు. జస్ట్ దట్ లింగో మారింది, లాంగ్వేజ్ స్టైల్, స్లాంగ్ మారింది, నా మనసుని పాడు చేశారు అని చెప్పి భలే ఏడుస్తుంది. సేమ్ దట్స్ హౌ దే బిహేవ్ ఇన్ అవర్ హోమ్స్ కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టాక్ అబౌట్ శకుని క్యారెక్టర్. ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన పేరు సీతారామాంజనేయుల చిలకలపుడి. సారీ, సీతారామాంజనేయులు చిలకలపుడి. ఆయన నాకు శకుని అంటే ఈయనే కరెక్ట్ అని చెప్పి అనిపిస్తుంది. అంటే నేను ఐ యూస్ టు వాచ్ దిస్ మహాభారతం సీరియల్ ఇన్ స్టార్ ప్లస్ అనమాట, హిందీలో చూస్తుండే. ఆ శకుని అంటే ఆయనే ఉన్నాడు ఎప్పటికీ, బ్రెయిన్ ఆయన్నే ఇంప్రింట్ అయి ఉంటాడు. కానీ నాకు ఆయన కంటే ఈయన బాగా చేశాడు అనిపించింది. ఐ లైక్ దిస్ పర్ఫార్మెన్స్. చాలా కన్నింగ్నెస్ కానీ, వాక్చాతుర్యం, అంటే ద వర్డ్ ప్లే నాకు క్రేజ్ అనిపించింది. అండ్ ఐ లైక్ ద వే కృష్ణ ట్రిక్స్ కదా. కృష్ణుడు ట్రిక్ చేస్తాడు శకునిని, ఎంత ట్రై చేసినా బుగ్గ అవుతాడు. వెన్ ఇట్ కమ్స్ టు ఓన్లీ కరెక్ట్ అపోజిషన్. అంటే నాకైతే మహాభారతంలో ఆ ఫైట్లో బ్రదర్స్, ఇట్స్ వార్ బిట్వీన్ బ్రదర్స్ కదా, బట్ ధర్మ యుద్ధం అంటారు కానీ నాకు అదంతా బాగా నటేస్తే ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ మచ్. బట్ ఐ ఫీల్ ద యాక్చువల్ వార్ ఈస్ బిట్వీన్ కృష్ణ అండ్ శకుని. ఎస్, ఐ ఫీల్ దట్ బికాస్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నేను అట్లనే కన్సిడర్ చేస్తాను మహాభారతం. వాట్ ఈస్ మహాభారత్ ఎపిసోడ్, ఆ ఎపిసోడ్ ఏంటి, ఆ ఫైట్ వార్ ఎపిసోడ్ ఏంటి అంటే ఐ విల్ టెల్. ఇప్పుడు చూడు శకుని కూడా
ఎట్లాంటి ప్లాన్ చేస్తాడంటే ఇంద్రప్రస్థానంలో ఆ య- ఆ యాగం అనేది అవ్వకుండా వాళ్ళకి ఇండిపెండెన్స్ రాకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తాడు. ఓకేనా? అయితే ఇక్కడ ఇక్కడ అర్జున్ని యుద్ధంగా పంపించేటట్టు చేస్తాడు. యుద్ధం కాదు, వనవాసానికి మళ్ళీ సపరేట్గా పంపించేలా చేస్తాడు 12 years. అట్లా ఇట్లా ఎంత ట్రై చేసినా లాస్ట్కి కృష్ణుడు అనుకున్నది అయితే కృష్ణుడిని మాత్రం ట్రిక్ చేయలేకపోతాడు. చాలా ట్రై చేస్తాడు అండ్ కృష్ణుడు ఇలా వీళ్ళ సైడ్ ఉండడమే ఇలా గెలుపు ఓ రకంగా, అంతే. అకార్డింగ్ టు ద స్టోరీ. అండ్ వన్ మోర్ యాక్టర్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఇస్ గుమ్మడి గారు. బలరాముడు క్యారెక్టర్ చేశారు గుమ్మడి గారు. అంటే ఎంత క్రేజ్ అంటే అంటే గ్రేస్తో చేశారంటే, నీకు ఈ సీన్ గుర్తుంటుందా? వాళ్ళని ధర్మజూదంలో ఓడించి టాక్ అబౌట్ దట్ సీన్. ఏంటంటే వచ్చేటప్పుడు కోపంగా వస్తాడు అనమాట, నిలదీద్దాం అసలు ఏంటి అలా ఎట్లా చేస్తాడు, నా శిష్యుడు నా మాట వింటాడు అని చెప్పేసి ఇట్లా కోపంగా వస్తూ ఉంటే శకుని ప్లాన్ వేస్తాడు, ఎట్లని ఈయనకు కొంచెం ఎక్కువ మర్యాద ఇచ్చి అన్నీ చేస్తే పడిపోతాడన్న ఇంటెన్షన్లో. కానీ చెప్తున్నా బ్రో, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్, బట్ అక్కడ వచ్చేటప్పుడు సీన్ అతన్ని రిసీవ్ చేసుకునే విధానం ఉంటుంది. నిజంగా అట్లా చేసుకునే వాళ్ళ లేదో నాకు తెలియదు, కానీ అట్లా చేసుకుంటే ఎవడన్నా ఫ్లాట్ అయిపోతాడు అంతే. ఏంటి ఏదో పెద్ద అసలు జీవితంలో అంతకంటే గొప్ప వ్యక్తి ఎవరు లేనన్నట్టు ట్రీట్మెంట్ వస్తే ఎట్లుంటుంది? అబ్బా నా శిష్యుడు నేను అంటే ఎంత ఇష్టం అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. తర్వాత కూర్చోగానే ఆయన చెప్పిందంతా సొల్లంతా తింటాడు. అది నాకు నిజంగా అది ఏంటి రావడం ఫస్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావడం, ఆ పాటతో వెల్కమ్ చేయడం, అదంతా ఎంత గ్రాండియర్గా ఉంటుంది అంటే, అరే ఏంద్రా ఏమైనా చేసిరు, అసలు ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఎంత కాస్ట్యూమ్స్, ఎంత పర్ఫెక్షన్. ఆ టైంలో రీల్స్ ఉండే, ఇంకా SD కార్డులు ఏం లేవు, ఎట్లా చేసిరో కానీ క్రేజీ ఉంటుంది ఆ సీన్. తర్వాత అంతా సొల్లంతా చెప్తా ఉంటే అన్నీ వింటుంటాడు. ఇక అది వేరే విషయం, ఐ డోంట్ వాంట్ టు టాక్, ఐఎమ్ జస్ట్ బట్ అదైతే అంటే ఐ వాంట్ ఆల్సో టాక్ అబౌట్ వన్ మోర్ సీన్. ఇప్పుడు ఘటోత్కచుడు శశిరేఖని తీసుకొని వచ్చేస్తాడు. శశిరేఖని తీసుకొని వచ్చేసాక ఘటోత్కచుడు శశిరేఖ లాగా వేషం మార్చి అభిమన్యుని దగ్గరికి వెళ్ళి ఇప్పటితో నీది నాది సోదర బంధం అని చెప్పి ఆడుకుంటాడు. ఏం మాట్లాడుతున్నా అంటాడు. ఆ సీన్ చాలా ఫన్నీ ఉంటుంది, బాగుంటుంది, క్యూట్ ఉంటుంది. తర్వాత లోపలికి తీసుకెళ్ళాక సోదరవాదం అంటే అర్థమైపోతుంది, సోదర ప్రేమ. సోదర ప్రేమ. నీకు ఈ డౌట్ వచ్చిందా? ద ఫిలిం వాస్ షార్ట్ రిలీజ్ ఇన్ 1957. అప్పట్లో డ్యూయల్ యాక్షన్ సింగిల్ ఫ్రేమ్ లో అసలు ఎక్కడ కట్ చేసి అతికించినట్టు లేదు. సావిత్రి గారు ఇద్దరు ఎదురుగా ఉంటారు. ఐ రియలీ వాంట్ టు నో హౌ దోస్, అంటే అసలు ఎడిటింగ్ ఎట్లా సాధ్యమైందో నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. అదే కదా, దే డిడ్ నాట్ డాక్యుమెంట్ ఎనీ. యాక్చువల్లీ మనము కలర్ కాకుండా బ్లాక్ అండ్ వైట్ చూసుకుంటే తెలిసే బ్రో. రీమాస్టరింగ్ ఏం చేస్తారంటే, లేదు నీకు అదే చెప్తున్నా నేను. అవునా? దొరకదు నీకు. ఇంకోటి వాళ్ళు ఇట్లా మంత్రం వేసినప్పుడు అవన్నీ ఫామ్ అయిపోతుంటాయి కదా, అది కూడా ఒక సింగిల్ ఫ్రేమ్ ఎట్లా చేసారు? అదే కదా చెప్తున్నా. రీల్ ఉంటుంది, రీల్ ఎడిటింగ్ ఇస్ డిఫరెంట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దే డిడ్ ఇట్ వెరీ ఎట్లా అంటే ఎఫిషియెంట్లీ దట్ యూ వోంట్ నో ద కట్. అతికిచ్చినట్టు కూడా నాకు తెలుసుకోవాలని, టు బి ఫ్రాంక్, అది ఎట్లా చేసిరు అనేది ఐ రియలీ డోంట్ నో. యా చాలా అంటే నాకు అరే ఈ సినిమా గురించి చాలా మాట్లాడచ్చు అబ్బా. బట్ ద హోల్ పాయింట్ ఈస్ చాలా ఉన్నాయి అలాంటివి సినిమా. ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీబడి టు వాచ్, whoever it might be. You are a cinephile or a filmmaker or a normal person. If you were into watching films, please do watch this film. It's a gem of a film. యా. అండ్ ఇంకోటి నాకు ఒక్క డౌట్ చిన్నప్పటి నుంచి ఉంది, చాలా మంది ఎవరిని అడగలేదు. మా డాడీని అడిగా, మా డాడీ ఎప్పుడు మర్చిపోయా. ఒక్కటే డౌట్, ఇది నోవేర్ రిలేటెడ్ టు ఫిలిం అని నా ఫీలింగ్. మేబీ ఫిలిం, ఐ డోంట్ నో. కృష్ణుడిని ఎందుకు బ్లూ కలర్లో చూపిస్తారు? లైక్ వై స్పెషల్? అంటే స్టాండ్ అవుట్ అవ్వడానిక,
నా ఫీలింగ్ ఏంటంటే స్టాండర్డ్ అవడానికి అయితే కాదనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చేసే పనికి 10 మంది ఉంటే ఆయన ఎట్లనే స్టాండర్డ్ అయ్యేలానే ఉంటుంది ఆయన కరెక్ట్. సో ఐ డోంట్ బిలీవ్ దట్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? ఇఫ్ యూ నో యూ కెన్ ఆన్సర్. సి కృష్ణుడు ఈస్ నాట్, ఆయన బ్లూ కలర్లో ఉండరు. దట్ ఐ నో, ఆయన బట్ వీళ్ళు ఎందుకు అట్లా పెట్టారు? ఇంక్లూడింగ్ మొన్న యు నో దట్ హీఈస్ అ పిచ్ బ్లాక్ అని చెప్పి. ఐ డోంట్ నో. కృష్ణుడు ఈస్ అ పిచ్ బ్లాక్, ఆయన స్కిన్ టోన్ పిచ్ బ్లాక్ పోలేతో చాలా బ్లాక్. ఇంకా ఆ బ్లాక్ మన బ్యాక్ బ్లాక్స్ ఉంటాయి కదా, అంత బ్లాక్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. ఓకే, అంత బ్లాక్ ఉంటారు ఆయన. సో టు మేక్ ఇట్ ప్లీజింగ్ టు ద ఐస్ దే డూ ఇట్. ఓకే, దట్స్ ద రీజన్ అంతే. ఓకే, సో దేర్ ఇస్ నో స్పెసిఫిక్. యాక్చువల్లీ కరెక్ట్గా చెప్తే ఆయన నల్లగా ఉండాలి, కానీ టు మేక్ ఇట్ ప్లీజింగ్ ఫర్ ద ఐస్, మనం ఎట్లయితే ఇప్పుడు డైరెక్టర్స్ ఏం చేస్తారు, దే టేక్ డిసిషన్స్ ఆన్ ద గో టు మేక్ ఇట్ బిలీవబుల్ ఆర్ ఎంజాయబుల్ టు వాచ్, సో ఐ ప్లీజింగ్. సో వై డి దే చూస్ బ్లాక్? అంటే ఆడ్గా ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లో మీకు బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినాం అనుకో, అండ్ సమ్మన్ ఇస్ బ్లాక్ ఆన్ ద స్క్రీన్, బ్లాక్ ఇంకా ఎక్కువ డామినెంట్గా ఉంటుండే కదా. ఇఫ్ ఇట్ ఈస్ బ్లూ ఇట్ వోంట్ బి వైట్, ఇంక్లూడింగ్ ఇన్ యానిమేషన్స్ ఆల్సో. ఇఫ్ యు సీ ఇట్ ఈస్, అది ఇంకా అలా ఫాలో అవుతూ వచ్చేసారు. లెట్స్ టాక్ అబౌట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కేవీ రెడ్డి గారు. ఓకే, నేను ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్, ఒక సినిమా గురించి నువ్వు ఎంతసేపు అయినా మాట్లాడి సినిమా డైరెక్షన్ గురించి మాట్లాడలేదు అనుకో, ద డైరెక్టర్ ఈస్ అ సక్సెస్. హీస్ డన్ అ వెరీ ఫంటాస్టికల్ జాబ్. మాట్లాడకపోతే డైరెక్టర్ గురించి ఎందుకు? యూ విల్ టాక్ అబౌట్ ఎవ్రీ అదర్ క్రాఫ్ట్, యూ విల్ ప్రైజ్ ఎవ్రీ అదర్ పర్సన్, అండ్ యూ విల్ ఫర్గెట్ అబౌట్. If you're praising cinematography, if you're praising an actor, you're praising a scene, if you're praising anything in the film, it is like praising the director itself. Yes, because the whole art is, he's the decision maker కదా. ఆ సీన్ లో ఏం వర్క్ అవ్వాలి, he's the one who directs, ఏం వర్క్ అవ్వకూడదు, హీస్ స్టిచింగ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ క్రాఫ్ట్, హీస్ పుల్లింగ్ దెమ్ టుగెదర్ అండ్ మేకింగ్ దెమ్ అ ఫిల్మ్. ఇఫ్ యూ డోంట్ talk about the direction from the start, get go, and talk about every other craft, then the director did a very fantastical job. yes, and na feeling. And KV Reddy garu did not just do a fantastic job, he excelled. This is a, ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్, ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే ఈ సినిమా చూస్తే మీ అమ్మాయి ఇలా కదరా తీయాలి సినిమా అనిపించేలా తీసారు ఆయన. ఎస్, దట్స్ షియర్. నువ్వు చెప్పేవాళ్ళు లైక్ 1 year, బట్ దట్ ఈస్ క్రేజీ. 400 members క్రూ మెంబర్స్. అదే ఆ టైంలో 400 members క్రూ మెంబర్స్తో ఆ సెట్లు వేసి, అండ్ ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ ఫెయిల్డ్ ఇన్ ఆర్ట్ వైజ్గా చూసుకుంటే, ఆ కార్పెంటర్స్తో అన్ని చేయించుకొని, అసలు ఈ సినిమాకి ఎంత ఖర్చు అయిందో తెలీదు, ఎంత కలెక్షన్ అయిందో తెలీదు. దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. బట్ స్టిల్ అంత గ్రాండియర్తో ఆయన చేయడము, అండ్ ద కాస్టింగ్ ఈస్ అ పర్ఫెక్ట్ కాస్టింగ్, కరెక్ట్ పీపుల్ని. ఆబ్వియస్లీ 1 year ఏంటి బ్రో, లైక్ లిటరలీ 1 year. అప్పుడు మగధీరాకి 1 year 2 years తీసుకుంటే ఏంది రాజమౌళి ఏంది ఇన్ని ఇయర్స్ తీసుకున్నా అనేసి అన్నారు ఆ టైంలో. ఓన్లీ 1 year ఓన్లీ ప్రెప్కా, ఏంటి ప్రీ ప్రొడక్షన్కా. హీ వాజ్ రాజమౌళి ఆఫ్ దోస్ టైమ్స్. ఐ డోంట్ నో, బట్ బ్రో అంటే ఆయన ఈజ్ అ లెజెండరీ డైరెక్టర్. ఓకే, అండ్ I always felt old films are always not that great, but now I decided at least to watch few kind of films like old 1980s 70s. 57, that is crazy. After independence, like 10 years gap లో ఈ మాత్రం తీసిరంటే అమ్మ క్రేజీ. అసలు మస్తు ఉండే, నాకైతే మస్తు. నీకు రాజమౌళి షేడ్స్ ఎక్కడ కనిపించాయి ఆ సినిమాలో? లేదు. ఓన్లీ థింగ్ విచ్ ఇస్ మ్యాచింగ్
his way of style is the grandeur. నాకు Visual. హౌ ఒక కామనాలిటీ చెప్తున్నాను. Fantasy bro, basic గా. నేను ఒక కామనాలిటీ చెప్తా. Hmm. నువ్వు ఈ సినిమాలో అబ్జర్వ్ చేయి, టు సీన్ హై రీచ్ అవ్వడానికి రాజమౌళిలో అండ్ కెవిరెడ్డిలో కామన్ పాయింట్ ఏంటంటే ద బిల్డ్ ద సీన్, Hmm. సెటప్ సెటప్ సెటప్, దే అప్ ద నాచ్ ఆఫ్ ద సీన్ స్లోలీ అండ్ మేక్ యూ రీచ్ దట్ హై. No, I'm a fan of Rajamouli. నాకైతే till now nobody matches his. నేను ఆయన I'll tell you, if you see many directors are అలా ఉన్నారు. ఒక సీన్ కోసం బిల్డప్ చేసి సీన్స్ చేయడం చాలామంది ఉన్నారు. సో ఐ డోంట్ అగ్రీ టు దట్ పాయింట్. బట్ గ్రాండియర్గా ఫ్యాంటసీ వైజ్గా ఒకదాన్ని తీసుకొని ఒక ఘటనని అలా తీసుకొని దాంట్లో ది బెస్ట్ ఇచ్చి దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఇంకా చాలా బెటర్ చేయడం అనేది దట్ ఈస్ ద థింగ్ విచ్ మ్యాచ్డ్. కెవిరెడ్డి అండ్ ఇంకేమేమి సినిమాలు తీసారు ఏమన్నా ఐడియా ఉందా? నాకైతే నో ఐ నాకు తెలీదు. ఐ చెక్అవుట్ హిస్ అదర్ వర్క్ ఆల్సో. మాయాబజార్ తర్వాత అసలు ఏం సినిమా తీసా చూడాలండి. బికాస్ అంత పెద్ద క్రేజీ ఫిలిం తీసినాక నాకు ఎప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది డైరెక్టర్కి. ఒక క్రేజీ ఫిలిం తీసినాక నెక్స్ట్ ఫిలిం ఏంటో చూడాలనిపిస్తుంది. బికాస్ దట్ ఈస్ వెన్ వీ కెన్ ఈజీలీ టెల్ అంటే ఆయనకు నెత్తికి ఎక్కిందా అంటే అంత పొగడ్తలు అంత వచ్చాక ఆటలో డిఫరెన్స్ ఏమైనా ఉందా, సేమ్ కైండ్ ఆఫ్ ప్యాషన్ ఉందా చూడాలని ఒకటి ఉంటుంది. జిజ్ఞాస అంటారా దాన్ని అంటారు. I want to see now after Mayabazar, I want to see what he made next film. I also want to talk about the screenplay. కేవి రెడ్డి గారు డన్ ద స్క్రీన్ ప్లే ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నువ్వు చూసావా, మనకి మల్టిపుల్ జెమ్స్ ఇన్ స్టోరీస్ ఉంటాయి. స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ వన్ పాయింట్ అండ్ జంప్స్ టు అనదర్, అండ్ ద ఫ్లోయింగ్ ఆఫ్ ద స్టోరీ ఇస్ సో న్యాచురల్ ఇన్ ఫ్లో. యూ డోంట్ ఫీల్ దట్ జర్క్ ఇన్ ద టైమ్ జంప్. ఇప్పుడు చిన్నప్పుడు స్టార్ట్ చేసిన స్టోరీని ఒక ఫ్లోలో పెద్దగా స్టేజ్కి తీసుకొస్తారు. అక్కడ నుంచి చాలా ఈవెంట్స్ జరుగుతాయి. పాండవులు వనవాసం నుంచి వచ్చి ఇంద్రప్రస్థం గెలుచుకొని రాజులయ్యి అశ్వమేధ యాగం చేసి పాచికలు ఓడిపోయి అక్కడ నుంచి మళ్ళీ ద్రౌపది వస్త్రాభరణం చేసినప్పుడు కృష్ణుడు ఒక సీన్ తో అరే ఇదంతా జరిగిందని చెప్పేస్తూ సుభద్ర వచ్చే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇట్స్ ఇస్ వెరీ క్లెవర్లీ రిటర్న్ ఆర్ ప్లేస్డ్ స్క్రీన్ ప్లే వైస్ గా. ఇట్స్ అ ఫాస్ట్ పేస్డ్ ఫిల్మ్, బట్ యూ డోంట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ మిస్సింగ్ ఇట్స్ పీసెస్. నాకు కూడా అంతే. ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ అబ్రప్ట్ కట్. Yes. And we are no one to judge this film in point any way because but నాకైతే ఫిలిం ఇట్స్ వర్త్ వాచింగ్. గైస్ ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం. ఇఫ్ ఎనీ ఇన్ కేస్ నాకు తెలిసి నాలా ఎవరు ఉండుండరు. ఐఎమ్ ద ఓన్లీ వన్. I feel like I'm the only one who didn't watch this film till now. But if there is anybody who didn't watch, please watch. It's worth watching the film. Yes. Thank you. Thank you.